ఎన్నో రోజుల నుంచి మా నిరుద్యోగుల సమస్యల గురించి మేము ఎన్నో రోజుల నుంచి ఇక్కడ పోరాడుతున్నానికి ఏ ఒక్క నాయకుడు కానీ ఏ మంత్రి పదవి ఉన్న నాయకులు కానీ ఎవరు మా గురించి పట్టించుకోవడం లేదు. ఒక్కసారి గుర్తు చేసుకోండి. మేము లేకుంటే మీరు ఇక్కడ ఉండేవాళ్ళ, మీకు పదవులు ఉండేదేనా? మేము రిక్వెస్ట్ చేసినాం, శాంతియుతంగా ప్రకటిస్తున్నాం, దయచేస్తున్నాం, ఏడుస్తున్నాం, దుఃఖపడుతున్నాం, ఎన్నో రకాలుగా వేడుకున్నా కూడా ఈ ప్రభుత్వానికి మా మీద ఇంతమైన కనికరం లేకపోవడం చాలా బాధాకర విషయం. దేవుడన్నా గుడికాడికి దేవుని దగ్గరికి వెళ్ళి మొక్కి ప్రార్థించిన దేవుడు కరుణిస్తాడేమో కానీ ఈ ప్రభుత్వం కరుణించకపోవడం బాధాకర విషయం. మనుషులుగా ఉండి మనుషులను మనుషులుగా ప్రేమించలేకపోతున్నారు. ఎందుకు ఈ ప్రభుత్వాలు? ఎందుకు? మా యొక్క స్టూడెంటు రాత్రి అనక పగలనక వానలో కూర్చొని నీళ్లు లేక అన్నం లేక ధర్నా చేస్తున్నారు. కొంచెమైనా పట్టించుకున్నాడు ఒక నాయకుడు లేడు. మా గురించి అడిగే నాయకుడు లేడు. ఆ విధంగా మా ఇంటి చుట్టూ, మా జిల్లాల్లో, మా మండలాల్లో, మా గ్రామాల్లో తిరిగి అనేకమైనటువంటి జెండాలు ఎత్తండి, కాంగ్రెస్ని గెలిపించండి అని అప్పుడు ప్రచారాలు చేసినారు. మేము ముందుండి మా కాంగ్రెస్ గెలవాలని కంకణం కట్టుకొని గెలిపిస్తే ఇప్పుడు మమ్మల్ని తుంగలో తొక్కి మమ్మల్ని రోడ్డు పాలుగు చేసినారు. చదువుకోవాల్సిన టైం ఇది. ఎంతోమంది బిడ్డలకు పెళ్ళిళ్ళు కాక మానసికంగా అయ్యా జాబ్ వస్తే మ్యారేజ్ చేసుకోవాలి, లైఫ్ సెటిల్మెంట్ చేసుకోవాలని ఎంతోగా ఎదురు చూస్తున్న మా జీవితాల్లో మీరు ఇలా రోడ్లపైకి ఎక్కించి మమ్మల్ని కుంగలో తెక్కువేయడం చాలా బాధాకర విషయం. ఇష్టానుసారం ఒక్కొక్క నాయకుడు మాట్లాడుతున్నాడు. మా పైన ఎన్నో రాదంతాలు చేస్తున్నారు. మమ్మల్ని అరెస్ట్ చేయడమా? మమ్మల్ని నిర్బంధించడమా? మేము ఏ పాపం చేసినాం? ఎవరికి అన్యాయం చేసినాం? ఏంది? ఒక్కసారి చెప్పండి. మా జీవితాలతోనే ఆడుకుంటున్నారు. నిన్నగాక మొన్న మరి రేవంత్ రెడ్డి చర్చలకు పిలుస్తానన్నాడు. ఈరోజు మరి నిన్న అదే సాయంత్రం బట్టి విక్రమార్క సారు ప్రెస్ మీట్ పెట్టి మేము ఖచ్చితంగా డిఎస్సి ఎగ్జామ్ నడిపిస్తామని అంటున్నాడు. అటు పోతే సీతక్క ఒకలా మాట్లాడుతుంది. విద్యాశాఖ లేరు, హోంశాఖ లేరు, ఎవరి దగ్గర వాళ్ళు శాఖలు పెట్టుకొని ఎవరి ఇష్టానుసారంగా మాట్లాడడం. కాంగ్రెస్లో ఐక్యత లేదు, వాళ్ళే కొట్టుకుంటున్నారు, వాళ్ళనే కోవట్లున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పైన కూడా వాళ్ళలో ఉన్నోళ్ళే ఆయన మీద కామెంట్ చేస్తున్నారు. ఎందుకు ఇలా దిగజారిపోతుంది? ఎందుకు ఈ ప్రభుత్వం మొండి వైఖరి? అసలు ఏం చేయాలనుకుంటున్నారు? ప్రజాపాలన చేయాలనుకుంటున్నారా? ప్రజలను తొక్కివేయాలని మీరు మీ యొక్క ఆశలకు, అంతస్తులకు, ఆస్తులకు ఈ యొక్క పరిపాలనకు వచ్చిరా? ప్రజాపాలన చేస్తానని చెప్పి ఇప్పుడు దగాపాలన చేస్తున్నారు. మా యొక్క నిరుద్యోగత అంతా ఈరోజు రోడ్లపైకి ఎక్కి కన్నీళ్ళు కార్స్తున్నా, దుఃఖపడుతున్నా ఏ ఒక్క నాయకుడు పట్టించుకున్నది లేదు. నా యువత, నా స్నేహితులైనటువంటి ఆడపిల్లలు రోడ్లపైకి ఎక్కి ఒక నడి రాత్రి వర్షంలో కూర్చొని ధర్నా చేయడమా? ఇదా పాలన? ఎంత అవమానకరం! ఒక స్త్రీని బయటికి వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత మీద ఉండాల్సింది పోయి ఈ ఒక్కొక్క స్త్రీకి భద్రత లేదు, శాంతి లేదు, సమాధానం లేదు, నిర్బంధం, చిత్రహింసలు, లైంగిక వేధింపులు ఇలాంటివి గురి చేయడమా మా స్టూడెంట్పై? మేము కూడా ఎన్నో ఏళ్ళ నుంచి కష్టపడుతూ వస్తున్నటువంటి ఈ యొక్క తెలంగాణలో మాకు జాబులు వస్తాయని నమ్మినాం. కానీ ఈరోజు మా జీవితాల రోడ్డున పడ్డాయి. మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేడు.
ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటికైనా యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలియజేస్తున్న మా యొక్క విన్నపాలు వినండి. సుప్రీంకోర్టు వినండి, హైకోర్టు వినండి, నాయకులు వినండి, ప్రతిపక్ష నాయకులు వినండి, మా కోసం పోరాడండి. ఏంది మీ ఇష్టానుసారమైనటువంటి రాజ్యపరిపాలన చేయడం? ఒకసారి గుర్తు చేసుకోమని అంటున్నా. ఒక్కొక్కడు మేము బలిసి కండకావరం ఎక్కి మేము ధర్నా చేస్తున్నామా? మేము మిమ్మల్ని గెలిపించుకొని బలిసి ధర్నా చేస్తున్నాను అనడం మాకు కావరాలు మా మా మాకు కావరాలు వచ్చినాయా? మాకు బలిసి వచ్చిందా? మేము మిమ్మల్ని గెలిపించి మమ్మల్ని మీతోని మాటలు అనిపించుకోవడమా? ఎంతవరకు ఇది సమాజం చూస్తుంది? మేము అనటం లేదు, మేము నిరుద్యోగులం, మాకు రాజకీయాల అవసరం లేదు. మీరు నోటిని అదుపులో పెట్టుకొని మాట్లాడండి. మా నిరుద్యోగతో పెట్టుకుంటే ఎవ్వడు ఉండడు. ఒక్క ప్రభుత్వం కూడా ఇక్కడ ఉండదు. కాలిపోలే మసి బుగ్గైపోవాలని చెప్తున్నా నేను. ఈరోజు సెక్రటరీ ముట్టడుంది. ఎవ్వరిని వదిలిపెట్టేది అవసరం లేదు. ముట్టాడిస్తాం, మా పవర్ ఏందో చూపిస్తాం. ఒక్క నిరుద్యోగ ఎక్కడున్న గల్లీలో ఉన్న ఊరూళ్ళో ఉన్న ప్రతి ఒక్కరు ఇక సెక్రటరీ ముట్టడించాలని కోరుతున్నాను. ఎవ్వని అబ్బసం, ఎవ్వని పాలన జరుగుతుంది, ఎవడు మన గురించి పట్టించుకున్న నాదుడే లేడు. ఎందుకు ఉండాలి మనం ఇలా? కట్టడికి అరెస్టులైనా సరే, బానిసల సంఖ్యలు వేసినా సరే, కొట్టి చంపినా సరే కానీ ఊరుకునే ప్రసక్తే లేదు. ముట్టడించాల్సిందే. ప్రతి ఒక్క నిరుద్యోగునికి నేను పేరున శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఇక ఆగేది లేదు, ఇక సాగేదే. ప్రాణాలు పోయినా సరే ఈ ప్రభుత్వంపై కొట్లాడి మన యొక్క హక్కులను సాధించుకుందాం. ఎవడేం వస్తాడో, ఎవడు అడ్డొస్తాడో, ఏ పోలీసు అడ్డొస్తాడో, ఎవడేం చేస్తాడో చూసుకుందాం. ఇక మీ ఇష్టానుసారకంగా మీ రాజ్యం నడుస్తుందా? వేలాది మంది పోలీసులను పెట్టి మా మీద నిందలు, అరెస్టులు చేయడం, ఇది బాధాకర విషయం. నేను మాత్రం ఊరుకునేది లేదు. ఇన్ని రోజులు ఊకున్నాం కానీ ఇక ఊకునే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా పోరాడతాం, ముట్టడిస్తాం. ప్రతి ఒక్క ఎమ్మెల్యేను ముట్టడిస్తాం, ప్రతి మంత్రిని ముట్టడిస్తాం, ప్రతి ఇంటిని ముట్టడిస్తాం. ఊరుకునే ప్రసక్తే లేదు. ఇక కాసుకోండి. మా నిరుద్యోగులతో మీరు పెట్టుకున్నారు కదా, మీకు గుండు సున్నాలే. ఇక ఏమనుకుంటున్నారో? మాతోనేనా మీరు పెట్టుకునేది? యావత్తు 40 లక్షల మంది యువతతో మీరు పెట్టుకోవడం. ఒక్కరి మీద ఒకరి మాట కరెక్ట్ లేదు. ఒక మంత్రి ఈ సాయంత్రం ఒకరు మాట్లాడతారు, పొద్దున ఒకరు మాట్లాడతారు, ఇంకో రోజు ఇంకోరు మాట్లాడతారు. మీలే కరెక్ట్ లేదు. మాకేం పరిపాలన చేస్తారు? మాకేం జాబులు ఇస్తారు? మీరు జాబులు ఇయ్యరు. మా జీవితాలను ఇక్కడికి నాశనం చేయడానికి వచ్చినారు. మా సమస్యలు పట్టించుకొని మాట్లాడాల్సింది పోయి మీ ఇష్టానుసారకంగానే నడిపిస్తామనడం. ఎంతమందిని అరెస్ట్ చేస్తారు? ఏ గల్లీకి అరెస్ట్ చేస్తారా? యోగా తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం అరెస్ట్ చేయండి. మీ పిల్లలు కూడా ఉన్నారు కదా, మీ పిల్లల్ని కూడా అరెస్ట్ చేయండి. మీకో న్యాయం, మాకో న్యాయమా? పోలీస్ అన్నలకు నేను ప్రత్యేక ధన్యవాదాలు. మీరు మాకు కోఆపరేట్ చేయండి, మాకు సహకరించండి. మా హక్కులు మేము పోరాడుతున్నాం. మా గురించి మీరు సహకరించండి. మంత్రులారా మాకు సహకరించండి. మరొక్కసారి సీఎం రేవంత్ రెడ్డికి నేను విన్నపిస్తున్నా, మా సమస్యలు పరిష్కరించండి. మమ్మలను ఆ రోడ్లపైకి తీసుకురాకండి. మా జీవితాలను ఆ యొక్క కుళ్ళిపోయినటువంటి ఆ కంపులో పడివేసి మమ్మలను పురుగులుగా తయారు చేయకు. ఆ పురుగే ఈరోజు మేము వేటాడే రకం అయిపోతాం. కాబట్టి
అలాంటి అగత్యాలకు గురికావద్దు. మా ప్రియమైనటువంటి నిరుద్యోగ యువత, మీరు ఏ ఒక్కరు చనిపోకూడదు, ఆత్మహత్య చేసుకోకూడదు, మీ జీవితాలను వినాశనం చేసుకోవద్దు. పోరాడదాం, ఎవ్వడినైనా ముట్టడిద్దాం, ఎవ్వనైనా గల్లబట్టి బయటికి గుంజుకొచ్చి వాని నడి రోడ్డు మీద నిలదీద్దాం. కానీ ఎవ్వరు భయపడే అవసరం లేదు. నా ప్రియమైనటువంటి మిత్రులారా, విద్యార్థులారా, ప్రతి యూనివర్సిటీలో ఉన్న బిడ్డలకు నేను ప్రత్యేక పేరున నేను నమస్కరిస్తున్నా. మీరు ఎవ్వరు భయపడే అవసరం లేదు. పోరాడదాం, దేనికంటే దానికి ఫైటింగ్ చేద్దాం. కానీ మీరు మాత్రం అగత్యాలకు, ఆత్మహత్యలకు దారి తీసుకోకూడదు. కాబట్టి తల్లిదండ్రులు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని జీవిస్తున్నారు. పోరాడదాం. ఏ ప్రభుత్వమైనా దిగి రావాల్సిందే, దిగి వస్తుంది, మనకు న్యాయం జరుగుతుంది. ఖచ్చితంగా చెప్తున్నా, ఎక్కడ వెనుక పోయే ప్రసక్తే లేదు. ఎవ్వడు ఆపినా ఆగేది లేదు. తన్నుకుంటా ఈడ్చుకుంటా వెళ్ళుదాం, ముట్టడిస్తాం, ఖచ్చితంగా చెప్పుదాం. ఒక్కొక్కనికి సమాధానం చెప్తాం మన పవర్ ఏందో. అంతే నా నిరుద్యోగులారా.